జీవితం కన్నా పెద్దగా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 20 వరకు. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. ఫిలిప్పీ 1:20. క్రీస్తును గొప్ప చేయాల్సిన అవసరం ఉందా? అయినా ఓ నరమాత్రుడు దేవుని కుమారుణ్ణి ఎప్పుడైనా ఎలా గొప్ప చేయగలడు? సరే, మరి నక్షత్రాలు టెలిస్కోప్ కంటే ఎంతో పెద్దవి. అయినా టెలిస్కోప్ వాటిని పెద్దవిగా చేసి వీక్షకునికి దగ్గరగా తీసుకొస్తాయి కదా. క్రీస్తును ప్రజలకు చేరువ చేసే టెలిస్కోప్గా విశ్వాసి దేహం ఉండాలి. సగటు మనిషికి క్రీస్తు ఎప్పుడో శతాబ్దాల క్రితం జీవించిన చరిత్రలో మసకగా కనిపించే ఓ ఆకృతి. కానీ అవిశ్వాసులు ఓ సంక్షోభం గుండా విశ్వాసులు వెళ్ళడాన్ని చూస్తున్నప్పుడు క్రీస్తు గొప్ప చేయబడడం వారు చూడగలరు. టెలిస్కోప్ దూరాన ఉన్న వస్తువుల్ని దగ్గరకు తెస్తుంది. మైక్రోస్కోప్ సూక్ష్మమైన వాటిని పెద్దగా కనిపించేట్టు చేస్తుంది. అవిశ్వాసులకు యేసు చాలా గొప్పగా ఉండడు. ఇతర మనుషులు, ఇతర సంగతులు అంతకంటే ప్రాముఖ్యం. కానీ ఓ క్రైస్తవుడు ఓ సంక్షోభ అనుభవం గుండా వెళ్ళడం వారు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు నిజంగా ఎంత గొప్పవాడో చూడగలుగుతారు. విశ్వాసి దేహం చిన్న క్రీస్తును చాలా పెద్దగా కనిపింపజేసే, సుదూర క్రీస్తును చాలా దగ్గరగా చూపే ఓ కటకం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు దేవుణ్ణి గొప్ప చేసిన కొన్ని పద్ధతులేవి? ఆమేన్.